హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు ఒకసారి మనం విశ్లేషిద్దాం. ముందుగా జర్నలిస్ట్ డైరీలో రాహుల్ పై బాధ్యతల బరువు, మిత్రులను కలుపుకొని పోవాలి, ఆ తర్వాత తరతరాలుగా వస్తున్న రాజకీయ నాయకులను వాళ్ళను కూడా చూసుకొని పోయి కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలి, ఆ తర్వాత మోడీని ధీటుగా ఎదుర్కొనే దానికి ఎలాంటి మనము సాహసోపేతమైన నిర్ణయాలు చేయాలి అన్న దానిపైన నిన్న కొంచెం చర్చ బాగానే జరిగినట్లు కనిపిస్తుంది అనమాట. అయితే ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో కొమ్ములాటలు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అనేక రకాల వర్గాలు ఉంటాయి. నా వర్గం, నీ వర్గం, నీ వర్గం, నా వర్గం అన్న ఈ వర్గాలను నిలవరించి ఏ విధంగా అయితే మనము కనీసం నెక్స్ట్ 5 ఏళ్లకైనా సరే ప్రభుత్వం మన చేతికి రావాలంటే ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మనం ముందరికి పోవాలన్న దానిపైన నిన్న అంతర్మదనంగా రాహుల్ గాంధీ పైన యొక్క పూర్తి బాధ్యతల బరువు ఎక్కువైపోయిందన్న వార్తను మనం జర్నలిస్ట్ డైరీలో మనం చూసుకోవచ్చు అనమాట. ఇక రెండో వార్తను మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నిరుద్యోగులకు ఇచ్చిన హామీల పైన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు బాండ్ పేపర్ పైన 2 లక్షల ఉద్యోగాల కోసం ఇచ్చిన హామీల పైన హరీష్ రావు గారు వెళ్ళి మోతీలాల్ నాయక్ పరామర్శించి సంఘీభావం తెలియజేశారు. అయితే ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, ఆ తర్వాత నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి, ఆ తర్వాత 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా విడుదల చేయాలి. ఆ రోజు ఇచ్చిన మాకు బాండ్ పేపర్ పైన ఇచ్చిన హామీలు ఏమైనవి, 6 నెలలైనా మమ్మల్ని పట్టించుకుంటున్నారా అన్న ఈ యొక్క నిరుద్యోగుల వాదనను నిన్న హరీష్ రావు గట్టిగా ప్రస్తావించారు. అయితే గత కొంతకాలంగా 2 నెలల నుంచి కూడా ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పి కూడా నిరుద్యోగులు చాలా శాతం ఎన్నో రకాలుగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలత స్పందించడంతో మోతీలాల్ నాయక్ గారు గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సంగతి మనకు విదితమే. అయితే ఆ రోజు ప్రొఫెసర్ కోదండరాం, ఆ తర్వాత రియాజ్, ఆ తర్వాత బల్మూరి వెంకట్ మనకు బాండ్ పేపర్ పైన హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ హామీలో ఖచ్చితంగా మేము 2 లక్షల ఉద్యోగాలు ఎట్టి పరిస్థితులలో మేము ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తామన్న దానికి ఎక్కడ పోయింది అని చెప్పి గత కొన్ని నెలలుగా చేస్తున్న ఈ యొక్క నిరసనకు నిన్న హరీష్ రావు వెళ్ళి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వీటికి సమాధానం చెప్పాలని చెప్పి నిన్న ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో అతన్ని పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా మనం ప్రధాన వార్తలలో చూసుకున్నట్లయితే ఈ యొక్క నీట్ లీకేజీ పైన కూడా మోడీ హయాంలో ఎందుకు ఇలా జరుగుతుందన్న వార్తలు కూడా అనేక దినపత్రికలలో వచ్చినాయి అనమాట. ఏ విధంగా తెలంగాణలో కూడా ఆ రోజు మళ్ళీ తెలంగాణ గ్రూప్ 1 పేపర్ ఇదైనప్పుడు కూడా ఏం జరిగింది, ఒకటి తెలంగాణ ప్రభుత్వాన్ని, అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అందరూ విమర్శించారు, వీళ్ళ యొక్క చాదగానితనం అన్నారు. కానీ ఇప్పుడు నీట్ పేపర్ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ ఈ లీక్ కావడం పైన కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ ఇది కొంచెం బీజేపీ పార్టీకి పునుకుగా ఒకటి తయారైందన్న విషయం మనం చూసుకోవాలన్నమాట. ఇక మనం చూసుకున్నట్లే ఈ రోజు నుంచి మనకు న్యాయ వ్యవస్థలో కొన్ని కొత్త చట్టాలు రాబోతున్నాయి. అంటే పాత చట్టాలను ప్రక్షాళన చేసి కొత్త చట్టాలుగా తీసుకొచ్చినది ఇప్పుడు మనకు ఈ రోజు నుంచి, అంటే జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. అవి ఏ విధంగా అని చెప్పి మనం అనుకున్నట్లయితే ఈ కొత్త చట్టాలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే బ్రిటిష్ పాలన నుంచే మన దేశంలో బ్రిటిష్ పాలన నుంచి కొనసాగుతున్న నేర భారత శిక్షా స్మృతి IPC, ఆ తర్వాత నేర శిక్షా స్మృతి CRCP, ఆ తర్వాత భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. వీటి స్థానంలో గత ఏడాది పార్లమెంట్ ఆమోదించిన న్యాయ సంహిత BNS, ఆ తర్వాత భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS, భారతీయ సాక్ష్య అధినియం BSA ఆదివారం అర్ధరాత్రి నుంచి మనకు అమల్లోకి రానున్నాయి. అయితే వీటి గురించి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కీలక పాత్ర పోషించిన కేంద్రం అమిత్ షా గారు మాట్లాడుతూ భారతీయుల ఈ చట్టాలు రూపొందించారు. దీంతో ఒక వలస పాలన నాటి నేర చట్టాలను శాశ్వతంగా, అంటే దాదాపు బ్రిటిష్ కాలం నుంచి ఉన్న ఆ యొక్క చట్టాలు కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు కొంచెం వీటిని అప్డేట్ చేసిందన్న వార్తను మనం చూసుకోవాలి. ఈ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోనే ఖచ్చితంగా తీర్పు విడవలసి ఉంది. ఆ తర్వాత తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోపే అభియోగాలు నమోదు చేయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది.
ఆ తర్వాత వ్యవస్థీకృత నేరాలను, ఉగ్ర చర్యలను కొత్త చట్టాల్లో స్పష్టంగా నిర్వహించారు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించి దేశ సార్వభౌమత్వం సమగ్రతకు భంగం కలిగించే చర్యలను శిక్షార్హం చేశారు. మహిళలు, చిన్నారులపై చేసే ఈ యొక్క నేరాలు, అత్యాచారాలు వీటిపైన కూడా కొత్త చట్టం చేసి అయితే సామూహిక అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ శిక్ష లేదా జీవితకాల శిక్ష ఈ యొక్క ఇంకా ఫుల్ స్ట్రిక్ట్ గా అంటే చాలా పక్కడ్బందీ వ్యవస్థతో ఈ యొక్క చిన్నపిల్లలకైనా కానీ మహిళల పైన కానీ సామూహిక అత్యాచారం చేసే వాళ్ళకి కానీ ఒక పక్కడ్బందీ శిక్షను తీసుకొచ్చిన వార్తను మనం చూసుకున్నాం సార్. ఈ విధంగా అనేక ఈ యొక్క ఈ క్రిమినల్ కేసులలోనే ఈ చట్టాలు మార్చిన దాన్ని మనం విశ్లేషణగా చూసుకోవచ్చు అనమాట. ఇక తర్వాత మనం నిన్న మనం ముఖ్యమైన వార్తలలో నిన్న మన టీ20 కప్ ను కైవసం చేసుకున్న భారత జట్టుకు బీసీసీఐ 120 కోట్ల భారీ నజరాలను ప్రకటించిన వార్తను కూడా మనం అనేక దినపత్రికలలో చూసుకోవచ్చు. టీ20 కప్ లో భారతదేశం గెలిచిన దానికి భారత క్రీడాకారులకు, క్రికెట్ క్రీడాకారులకు, టీ20 క్రీడాకారులకు బీసీసీఐ 125 కోట్ల భారీ నజరానాను ఇచ్చిందన్న వార్తను కూడా మనము అనేక దినపత్రికల్లో చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా మనకు ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత 6 నెలలుగా చేసిన దాని గురించి ఒక మేధోన్మదనం చేసి ఒక ప్రోగ్రెస్ కార్డ్ రిలీజ్ చేయాలి. మనం ఏం పాలన చేసినా, మనం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరినాయి, ఎంతవరకు మన పనులైన వాటిని గురించి ఒక ప్రోగ్రెస్ కార్డు ప్రజలకు రిలీజ్ చేయాలన్న అంశం పైన కూడా ఒక ఆలోచనలు చేస్తున్నట్టు కూడా మనకు కొన్ని వార్తాపత్రికల్లో రాశారనమాట. ఇక బీఆర్ఎస్ పార్టీ లోకల్ కు బాగా ప్రిపరేషన్ అయిన వార్తలు కూడా అనేక వార్తాపత్రికల్లో వచ్చింది. ఎందుకంటే ఇక మనకు స్థానిక సంస్థల ఎన్నికలు ఇక అతి త్వరలోనే రానున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్ను ఉత్సాహభరితం చేస్తూ ఈరోజు దాదాపుగా గత కొన్ని రోజులుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఈ యొక్క క్యాడర్ అందరినీ పిలిపించి మాట్లాడి వాళ్ళకు నేనున్నాను భరోసాను ఇస్తూ స్థానిక సంస్థలకు ముందుకు పోవాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ సంయుక్తమవుతున్న పరిస్థితి మనము చూసుకోవచ్చు అనమాట. ఇక ఇవి ఈ రోజు వచ్చిన ప్రధాన వార్తలు, వాటి యొక్క విశ్లేషణ. చూస్తూనే ఉండండి సమగ్ర సమాచార వారిది SV6 న్యూస్.